అహంకారం వర్సెస్ ఆత్మగౌరవం న్యూ స్టోరీ. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసే ముందు చిన్న రిక్వెస్ట్, తప్పకుండా వీడియోకి లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ నగరం టాప్ బిజినెస్ ఉమెన్గా పేరుగాంచిన ఆరాధ్య. అమ్మాయి అంటే మృదుత్వం, నవ్వులు ఇవేమీ ఆమెలో కనిపించవు. ఆమె మాటలో షార్ప్. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మాత్రమే కరెక్ట్ అని అనుకుంటుంది. ఆమె చాలా ఎక్కువ యాటిట్యూడ్తో ఉంటుంది. అంత త్వరగా ఎవరిని నమ్మదు. నా కంపెనీ, నా రూల్స్, ఎవరు నాకు సమానం కాదు అనుకునే మనస్తత్వం, అది ఆమె నమ్మకం. ఇంకా హీరో అజయ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, MBA కంప్లీట్ చేసి ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సింపుల్, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. నాకు ఎవరి దయ అవసరం లేదు, కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా అసలు చూస్తూ ఊరుకునే మనస్తత్వం తనది కాదు. మరి అంత యాటిట్యూడ్ ఉన్న ఆరాధ్య, సెల్ఫ్ రెస్పెక్ట్తో చిన్న జాబ్ చేసుకుంటున్న అజయ్, వీళ్ళిద్దరూ ఎలా కలవబోతున్నారు? వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సీన్స్ రన్ అవుతాయి? వీళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుందా? స్టోరీలోకి వెళ్ళిపోతాం. స్టోరీ జస్ట్ ఒక 7 to 10 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది. స్టోరీ చూసేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. మార్నింగ్ 8కి ఆరాధ్య పేరెంట్స్ చక్రవర్తి గారు అలాగే కల్పన గారు ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. ఇంతలో ఆరాధ్య స్టెప్స్ దిగుతా తన పేరెంట్స్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అదిగోండి మీ కూతురు వస్తుంది, నిన్న జరిగిన దాని గురించి అడగండి అని కల్పన గారు అంటుంటే, దానిష్టం కల్పన, ఎందుకు ప్రతిసారి దాన్ని విసిగిస్తావు అని చక్రవర్తి గారు కొంచెం చిరాకుగా అంటారు. ఇంతలో ఆరాధ్య డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి చైర్లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. నిన్న ఆ చక్రధర్ కంపెనీ వాళ్ళతో డీల్ క్యాన్సిల్ చేసుకున్నావట. అంత పెద్ద డీల్ ఎందుకు క్యాన్సిల్ చేశావని కల్పన గారు కొంచెం కోపంగా అంటుంటే, నా ఇష్టం, వాడు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కూడా వాడి బిహేవియర్ నాకు నచ్చలేదు, అందుకే క్యాన్సిల్ చేశాను అని ఆరాధ్య కూల్గా చెప్తుంటే, విన్నారా, అంత పెద్ద బిజినెస్ మ్యాన్ మనతో డీల్ చేసుకోవడానికి వస్తే మీ కూతురు ఏం చేసిందో అని కల్పన గారు కోపంగా అనేసరికి, ఎనఫ్, నా కంపెనీ నా ఇష్టం. చూడండి డాడీ, మీ వైఫ్కి చెప్పండి, ఇది నేను రన్ చేస్తున్న కంపెనీ, నా కంపెనీపై ఎవ్వరికీ రైట్స్ లేవు. ఇంకొకసారి ఇలాంటివి అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ నా దగ్గర పెట్టొద్దు. ఆవిడ కంపెనీ జోలికి నేను రాలేదు, అలాగే నా కంపెనీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పండి అని చెప్పి ఆరాధ్య కోపంగా అక్కడి నుండి బయటికి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూసారా ఎలా మాట్లాడుతుందో అని కల్పన గారు కోపంగా అంటుంటే, ఎందుకు కల్పన అని చక్రవర్తి గారు చిన్నగా అంటారు. ఇంకా నామకం చూస్తావేంటి, ఆయన గారిని తీసుకుని వెళ్ళు అని కల్పన కోపంగా చెప్పేసరికి తన పక్కనే ఉన్న సర్వెంట్ ఒకరు చక్రవర్తి గారిని వీల్ చైర్లో తన రూమ్లోకి తీసుకుని వెళ్తారు. కల్పన గారు చాలా కోపంగా రెడీ అయ్యి తను రన్ చేస్తున్న కంపెనీకి స్టార్ట్ అవుతారు. ఎంత పొగరు, ఎంత యాటిట్యూడ్ చూపిస్తుంది. నేను కొన్ని సంవత్సరాల నుండి కంపెనీని రన్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కంపెనీని పెట్టి నా కంపెనీని దాటి వెళ్ళాలని చూస్తుంది. నేనెలా ఊరుకుంటాను? నీకున్న పొగరు గురించి నాకు తెలియదా? అందుకే నిన్న ఆ చక్రధర్ కంపెనీ వాళ్ళకి నేనే కాల్ చేసి రెచ్చగొట్టాను. అందుకే వాడు నీతో అలా బిహేవ్ చేశాడు. నీకున్న తిక్కకి తప్పకుండా ఆ డీల్ క్యాన్సిల్ చేసుకుంటావని నాకు తెలియదా అని కల్పన గారు చిన్నగా నవ్వుకుంటూ తన కంపెనీ ముందు తన కారుని ఆపుతారు. టైం 8:30కి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బ్లాక్ కలర్ లగ్జరీ కారు ఆగుతుంది. ఆ కారులో ఆరాధ్య వెనుక సీట్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఫార్మల్ డ్రెస్, షార్ప్ లుక్, కళ్ళల్లో పొగరు క్లియర్గా కనిపిస్తుంది. దానికి తగ్గట్టు ఫేస్లో కాన్ఫిడెన్స్ అన్నీ కలగలిపితే ఆరాధ్య. డైలీ ఈ హెవీ ట్రాఫిక్ ఒకటి అని ఆరాధ్య చాలా చిరాకుగా అనుకుంటూ
తన వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే ఒక బైకు సడన్గా సైడ్ నుండి వచ్చి కారు బంపర్ని లైట్గా టచ్ చేస్తుంది. అలా టచ్ చేయడం వల్ల చిన్న సౌండ్ వస్తుంది. మ్యామ్ అని కారు డ్రైవర్ చెప్పబోతుండగా ఆరాధ్య వెంటనే తన ల్యాప్టాప్ పక్క సీట్లో పెట్టి డోర్ ఓపెన్ చేసి బయటకు దిగుతుంది. ఆరాధ్య కళ్ళల్లో కనిపిస్తున్న పొగరు, ఆమె ఫేస్లో కనిపిస్తున్న యాటిట్యూడ్కి అతను కొంచెం భయంగా తన హెల్మెట్ తీసి సారీ మేడం, చూసుకోలేదు అని చిన్నగా అంటుంటే, వాట్ సారీనా, చూసుకోలేదా, కళ్ళు నెత్తిన పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా, సిగ్నల్ పడినా కూడా అసలు నీ శాలరీతో ఈ కార్ బంపర్ కూడా రాదు తెలుసా అని ఆరాధ్య చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటే చుట్టూ క్రౌడ్ అనేది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. అతను కొంచెం టెన్షన్గా మేడం ప్లీజ్ చిన్న ఇష్యూ అని అంటుంటే ఇంతలో ఆరాధ్య తన చేతిని చూపిస్తూ స్టాప్ ఇట్, ఇక్కడ ప్రాబ్లం చిన్నదా పెద్దదా కాదు, నీ వల్ల నా టైం వేస్ట్ అయింది అని ఆరాధ్య చాలా సీరియస్గా అంటుంటే ఇంకా చాలు అని వినిపించిన వాయిస్కి అందరూ పక్కకి చూస్తారు. అక్కడ జరుగుతుందంతా అజయ్ బైక్ మీద కూర్చుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ ఎంత బ్రతిమలాడుతున్నా కూడా ఆరాధ్య చాలా పొగరుగా సమాధానం ఇవ్వడంతో అజయ్కి చాలా కోపం వస్తుంది. అందుకే అజయ్ తన బైక్ దిగి అక్కడికొచ్చి ఒక్కసారిగా ఎనఫ్ అని అనేసరికి ఆరాధ్య అతని వైపుకి టర్న్ అవుతుంది. చూడండి మేడం, చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూగా చేసి మీరే మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అతను మీ టైంని వేస్ట్ చేయలేదు అని అజయ్ చాలా కామ్గా చెప్తుంటే వాట్ అని ఆరాధ్య అజయ్ దగ్గరికి వెళ్ళి మధ్యలో నువ్వెవరివి మాట్లాడటానికి అని చాలా సీరియస్గా అంటుంది. అజయ్ ఆరాధ్య కళ్ళల్లోకి నేరుగా చూస్తూ నేనొక నార్మల్ పర్సన్ని, కానీ చుట్టూ అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే వ్యక్తిత్వం నాది కాదు, ఇది తప్పు అని చెప్పే రెస్పాన్సిబిలిటీ నాకుంది అని అజయ్ నార్మల్గా మాట్లాడుతుంటే ఆరాధ్య కోపం అనేది రైజ్ అవుతుంది. అసలు నేనెవరో నీకు తెలుసా అని ఆరాధ్య చాలా కోపంగా అడుగుతుంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అది చాలు అని అజయ్ ఆరాధ్య కళ్ళల్లోకి నేరుగా చూస్తూ మాట్లాడుతుంటే ముందు ఈ ఆరాధ్యతో మాట్లాడాలి అంటే వాళ్ళు నా లెవెల్కి రావాలి, అప్పుడు మాట్లాడాలి అని చెప్పేసరికి అజయ్ చిన్నగా నవ్వుతాడు. లెవెల్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్తో కాదు, బిహేవియర్తో, ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వంతో చూడాలి మేడం అని అజయ్ కామ్గా చెప్తుంటే నీకు జాబ్ ఉందా అని ఆరాధ్య సూటిగా అజయ్ వైపు చూస్తూ అడుగుతుంది. ఉంది అని అజయ్ చెప్పగానే అది పోతుంది, నాతో ఇలా మాట్లాడితే ముందు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకో అని ఆరాధ్య చాలా యాటిట్యూడ్తో చెప్తుంది. ఇంతలో పక్క నుండి ఆరాధ్యకి మాటలు వినిపిస్తాయి. నిజంగా ఈ అమ్మాయిని చూస్తుంటే ఒక బిజినెస్ ఉమెన్ లాగా ఉంది, అతను ఒక నార్మల్ పర్సన్ లాగా ఉన్నాడు, కానీ అతని కళ్ళల్లో ఎటువంటి భయం లేదు. అలాంటి వాళ్ళతో మాట్లాడాలి అన్నా కూడా చాలా ధైర్యం ఉండాలి అని వాళ్ళు మాట్లాడుతుంటే ఆరాధ్య చాలా కోపంగా అతని వైపు చూస్తుంది. ఫస్ట్ టైం ఆమె లైఫ్లో ఎవరూ ఇలా తనకి ఎదురు సమాధానం చెప్పలేదు. ఆరాధ్య చాలా కోపంగా అతని వైపు చూస్తూ అక్కడి నుండి తన కారులోకి వెళ్ళి కూర్చుంటుంది. గ్రీన్ సిగ్నల్ పడటంతో కారు చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతుంది. అజయ్ వెళ్ళి బైక్పై కూర్చునేసరికి తన ఫ్రెండ్ అడుగుతాడు, ఎందుకురా అలాంటి వాళ్ళతో పెట్టుకుంటున్నావు? ఆ మేడం గారిని చూసావా? ఆ కళ్ళల్లో ఆ ఫేస్లో ఎంత పొగరుందో ఆ మాటల్లోనే అర్థమవుతుంది. ఆమె నార్మల్ పర్సన్ కాదు అని. అలాంటి వాళ్ళతో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు పెట్టుకుంటే మనమే ప్రాబ్లం ఫేస్ చేయాలి అని తన ఫ్రెండ్ అంటుంటే ఆమెకి ఎంత యాటిట్యూడ్ ఉన్నా కూడా చిన్న తప్పుకి అందరి ముందు అతనిని బ్లేమ్ చేయడం చాలా పెద్ద మిస్టేక్. మనీ ఉన్నవాళ్ళు మాత్రమే మనుషులు అని, మనీ లేని వాళ్ళు మనుషులు కాదు అని ట్రీట్ చేసే వాళ్ళకి
ఇలాగే సమాధానం ఇవ్వాలి, అందుకే ఇన్వాల్వ్ అయ్యాను అని అజయ్ కామ్గా సమాధానమిస్తాడు. ఆరాధ్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత విండో దగ్గర నిలబడి సిటీని చూస్తూ, నాతో ఎదురు మాట్లాడిన వాళ్ళు నిలబడనివ్వను కూడా అని అనుకుంటూ ఉండగా, అదే టైంలో అజయ్ కూడా తన ఆఫీస్లో విండో దగ్గర నుండి బయటకు చూస్తూ ఉంటాడు. నీకున్నది యాటిట్యూడ్తో పాటు చాలా ఈగో. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడటం, ఇదే నీ బిహేవియర్. మీలాంటి వాళ్ళకి ఏదో ఒకరోజు మాలాంటి వాళ్ళ విలువ తెలుస్తుంది అని అజయ్ మనసులో చిన్నగా నవ్వుకుంటాడు. నెక్స్ట్ డే ఆరాధ్య కంపెనీ. మార్నింగ్ 9:25. రిసెప్షనిస్ట్ చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంది. ఎంప్లాయీస్ అందరూ తమ తమ డెస్క్ల దగ్గర సైలెంట్గా కూర్చున్నారు. ఒక అమ్మాయి ఇంకొకరితో స్లోగా, నిన్నటి నుండి మేడం మూడ్ చాలా బ్యాడ్ అంట, నిన్న రోడ్లో ఏదో సీన్ అయిందంట అని చిన్నగా అంటుంటే, ఇంతలో ఆరాధ్య ఆఫీస్ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. గ్లాస్ డోర్ ఓపెన్ అవుతుంది. టక్ 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 హై హీల్స్ సౌండ్. ఆ సౌండ్ వింటుంటేనే ఎంప్లాయీస్ అందరి గుండెల్లో టెన్షన్ మొదలవుతుంది. ఆరాధ్య స్ట్రైట్గా లోపలికి నడుస్తుంది. ఆమె ఫేస్ ఇంకా కోపంతోనే ఉంది. ఎవరో ఆమె వైపు చూడడానికి కూడా ధైర్యం చేయరు. ఆమె ఒక్కసారిగా ఆగి రిసెప్షన్ దగ్గర చూసి చుట్టూ చూస్తుంది. ఈ ఆఫీస్లో వర్క్ చేస్తారా లేక టైంపాస్ చేస్తారా అని ఆరాధ్య గొంతులో మాట గట్టిగా సీరియస్గా వచ్చేసరికి అందరూ ఒక్కసారిగా షాక్. ఫేస్లు చూస్తూనే అర్థమవుతుంది వర్క్ మీద నో ఫోకస్ అని చెప్పి ఆరాధ్య కోపంగా లిఫ్ట్లోకి వెళ్ళిపోతుంది. ఆరాధ్య క్యాబిన్లోకి వెళ్ళి డోర్ గట్టిగా క్లోజ్ అవుతుంది. ఆరాధ్య సీట్లో కూర్చుని టేబుల్ మీద ఉన్న ఫైల్ విసిరేస్తుంది. అసిస్టెంట్ భయంగా చూస్తుంది. డామిట్ అని తనలో తనే కోపంగా అనుకుంటుంది. ఎందుకంటే నిన్నటి రోడ్డు సీన్ ఆమె మైండ్లో ఇంకా తిరుగుతుంది. అజయ్ ఒక చిన్న ఆఫీస్లో కూర్చుని పనిచేస్తున్నాడు. తన కళ్ళు కంప్యూటర్ స్క్రీన్పై ఉన్నా కానీ మైండ్ మాత్రం ఎక్కడ ఉంది? తన పక్కన కొలీగ్, ఏమైందిరా, ఎక్కడో ఆలోచనలో ఉన్నావు అని అడుగుతుంటే అజయ్ చిన్నగా నవ్వుతూ, నిన్న ఒక పర్సన్ని కలిసా అని చెప్పగానే, నిజమా, గర్లా అని అతను చాలా ఉత్సాహంగా అడుగుతాడు. అవును అని అజయ్ సమాధానం చెప్పగానే, అయితే నీ మైండ్ ఆమె దగ్గర ఉందన్నమాట, అంత ఇంప్రెస్ అయిపోయావా అని తన కొలీగ్ నవ్వుతూ అంటుంటే, ఇంప్రెస్ కాదు, ఇరిగేట్ అయ్యా అని అజయ్ చెప్పగానే, వాట్ అని అతను షాక్ అవుతాడు. ఏమైంది చెప్పు అని అతను అడుగుతుంటే అజయ్ కుర్చీలో వెనక్కి వాలి, ఒక అమ్మాయి, డబ్బుంది, పవర్ ఉంది, అయితే ఏంట్రా అందుకోసం నువ్వెందుకు చిరాకు పడుతున్నావని అతను అడుగుతుంటే, లేదు, ఆమెకి మనుషుల విలువ తెలియదు, కొంతమంది అంతేరా, సమాజంలో ఇప్పుడు డబ్బున్న వాళ్ళు చాలామంది అలాగే ఉన్నారు అని తన కొలీగ్ చెప్తుంటే అజయ్ కళ్ళల్లో సీరియస్ లుక్. ఇలాంటి వాళ్ళు మారాలి అని అజయ్ కొంచెం కోపంగా అంటుంటే, నువ్వు మారుస్తావా అని అతను నవ్వుతూ అంటాడు. అజయ్ స్లోగా, అలాంటి ఛాన్స్ వస్తే తప్పకుండా ఆ అమ్మాయిని మార్చడానికి ట్రై చేస్తాను అని అజయ్ చాలా కామ్గా చెప్తాడు. అలా 1 వీక్ గడిచిపోతుంది. కానీ జరిగింది అటు ఆరాధ్య ఇటు అజయ్ ఇద్దరు కూడా మర్చిపోరు. ఇంతలో అజయ్ ఆరాధ్య గురించి, తన కంపెనీ గురించి ఎంక్వైరీ చేయిస్తాడు. 1 వీక్ తర్వాత జాబ్స్కి అప్లై చేద్దామని అజయ్ జాబ్స్ పోర్టల్ ఓపెన్ చేయగానే అందులో ఆరాధ్య కంపెనీ నుండి వేకెన్సీ కనిపిస్తుంది. మరి అజయ్ ఆరాధ్య కంపెనీలో జాయిన్ అవుతాడా? అజయ్ జాబ్కి అప్లై చేసిన ఆరాధ్య అజయ్ని తన కంపెనీలో జాయిన్ చేసుకుంటుందా? వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా లేక యుద్ధం జరుగుతుందా? చూద్దాం. స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందు ముందు స్టోరీ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్.